వెల్కమ్ టు మిత్ర తెలుగు టీవీ. అనంతపురం జిల్లా యాడికి మండలంలో వైఎస్ఆర్ నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. మండల కన్వీనర్ బొమ్మాయి రమేష్ నాయుడు అధ్యక్షతన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతుల మీదుగా పట్టణంలోని స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో ఘనంగా ప్రారంభించారు. పెంచిన నూతన పెన్షన్లతో అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా 3,000 రూపాయల పెన్షన్ అమలు చేయడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపించాలని బొమ్మాయి రమేష్ నాయుడు కోరారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, పెన్షన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు చేపట్టడం జరిగిందని, అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగనన్న వెంటే ఉండాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అందరికీ 3,000 పెన్షన్ అనంతరంలో అందరికీ 3,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మాట చెప్పేది సులభంగా ఉంటుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు మాట చెప్పిన తర్వాత అది నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మాట చెప్పిన దానికి నిలబడి మీకు అందరికీ 3,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా గ్రామాలకు వచ్చినప్పుడు కూడా మేము చేస్తామని చెప్తారు, కానీ అది చేసేది ఎంత కష్టంగా ఉంటుందో నాకైతే అనుభవపూర్వకంగా తెలుసు. అయినా కూడా దాదాపు చెప్పిన మాట కట్టుబడి అది సాధ్యమైనంత వరకు పని అయ్యేటట్టుకుంటే చేసే పరిస్థితుల్లోనే మేము ప్రయత్నిస్తాం తప్ప ఏదే విధంగా ఏం లేదు. గత ప్రభుత్వాలలో జన్మభూమి కంపెనీలు పెట్టి అధికారులకు కూడా ఒక పెన్షన్ ఇవ్వాలంటే అధికారులకు కూడా పవర్స్ ఉండేవి కాదు. మీ గ్రామంలోని ఎవరినో తెలుగుదేశం వాళ్ళ జన్మభూమి కంపెనీ పెట్టి వాళ్ళ గుండనే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది కదా. వాళ్ళకు మీరు లంచం ఇచ్చేనో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితేనో వాళ్ళ బంధువులు అయితేనో గతంలో పెన్షన్లు వచ్చేవి. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కులం చూడలేదు, మతం చూడలే, పార్టీలు చూడలే, ఏమి చూడకోకుండానే అందరికి కూడా సచివాలయం వ్యవస్థ కూడా మీకు అందరికీ పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందండి. ఎప్పుడన్నా కానీ మనకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అప్పుడైతే మండల హెడ్ క్వార్టర్ రావాలా, ఎంఆర్ఓ కోసమో ఎంపీఓ కోసమో తిరిగి అలసట చెందేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మన ఎమ్మెల్యే గారికి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి, వెంకటరామరెడ్డి గారికి, మాధవరమేష్ గారికి, అదేవిధంగా ఎంపీఓ గారికి, ఎంపీఓ గారికి, ఈవార్డు గారికి, ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి వచ్చిన మా మిత్రులు బ్రహ్మానంద రెడ్డి గారికి, ఎంపీటీసీ సభ్యులకు, అలాగే పోలీస్ సిబ్బందికి, అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలకు, అవ్వాతాతలకు, మా మిత్రులకు, మా అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని ఆ రోజు మనకు 1,000 రూపాయలు పింఛన్ రావడంతో 2,000 పింఛన్ చేయడానికి మొదట చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతానని, అదేవిధంగా ఈ 4 సంవత్సరాలు ఏర్పడి 3,000 చేశాడు. కాబట్టి మాట తప్పము మడవ తిప్పం అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టించాడు. అది అందుకని మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా, అవ్వతాతలందరికీ కూడా పింఛని అర్హులైన అందరి వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే ఎక్కడ లేదని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి ముఖ్యమంత్రి మనకు వస్తే రాబోయే దినాలలో మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మనం సీఎం చేసుకున్నట్టే ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఘన విజయంగా రెండోసారి ఎమ్మెల్యేగా చేసుకుంటే ఏ సమస్యలు వచ్చినా కానీ ఆయన దగ్గరికి పోయి
మన కొట్లాడి కూడా మన సమస్యలు తీసుకుంటాం తెలియజేసుకున్నాం. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మళ్ళా గెలిపించాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సీతాపతి గారు, విశాల పుల్లమ్మ గారు, చిరంపురం నారాయణమ్మ గారు, చిరంపురం నారాయణమ్మ గారు, చిరంపురం నారాయణమ్మ, కొండ జాతర గంగమ్మ గారు, విశాల తిమ్మక్క, విశాల తిమ్మక్క, కుక్కిసుల వెంకటనారాయణ,